హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? లాస్ట్ షార్ట్ లో చెప్పాను కదండి, డ్రెస్ డిజైన్ చేస్తున్నానండి. మొత్తానికి డ్రెస్ అయితే ఈ విధంగా ఇక్కడ నేను పిక్స్ యాడ్ చేశాను కదండి. ఈ విధంగా అయితే డ్రెస్ అనేది వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఏంటంటే డ్రెస్ డిజైన్ కోసం క్లాత్ ఎంత తీసుకున్నాను నేను మీకు చెప్తానండి. శారీ వచ్చేసి 5.5 మీటర్ కదండి, అందులో నేను 2.5 మీటర్ విడిగా కట్ చేశాను అనమాట. ఆ శారీలోంచి 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది నేను విడిగా కట్ చేశాను. 8 ఇయర్స్ పాపకి 2.5 మీటర్ సరిపోతుంది. అంటే సైడ్ జాయింట్లు పడితే కానీ సరిపోతుంది, లేదనుకుంటే 3 మీటర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తీసుకున్న క్లాత్ని మనం ఎలా ఫోల్డ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం శారీని ఫోల్డ్ చేస్తాం కదండి, అలా 4 మడతలు వేయాలన్నమాట. 2.5 మీటర్ క్లాత్ని కూడా మనం శారీని ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగా 4 మడతలు అనేవి వేయాలండి. ఓకేనండి, 4 మడతలు అనేవి వేసి క్లాత్ మొత్తం కూడా నీట్గా సెట్ చేసుకోండి. కిందన అంట అట్లా అటు ఇటు పోకుండా నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు అక్కడక్కడ పిన్స్ అనేవి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడక్కడ పిన్స్ పెట్టుకుంటే క్లాత్ అనేది మనం మార్కింగ్ చేసేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఎలాగా మార్కింగ్ చేయాలో చెప్తాను మీకు నేను. మీరు ఫస్ట్ నడుము చుట్టుకొలత ఎంత వస్తుందో తీసుకోండి. నేను తీసుకున్న పాపకు వచ్చేసి, అదే నేను కట్ చేసే డ్రెస్ పాపకు వచ్చేసి 24 వస్తుందండి. 24. ఆ 24కి నేను ఇంకొక 8 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుతున్నాను అనమాట. అంటే మొత్తం 32 అంటే మనకి ఇక్కడ క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. అంటే 32/4 8 ఇంచెస్ వస్తుంది అనమాట. ఎందుకు ఎక్స్ట్రా కలిపానంటే ఖర్చులకి, అలాగే ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి క్లాత్ అనేది ఎక్కువగా ఉండాలండి. ఓకేనండి, ఇప్పుడు నేను ఈ కార్నర్ మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి అందాజుగా ఒక 5 ఇంచులకి నార్మల్గా హైట్ మార్కింగ్ చేస్తున్నా. ఎందుకంటే ఈక్వల్గా రౌండ్ తీయడానికి, అక్కడ మనం రౌండ్గా మార్కింగ్ చేయాలండి. ఈక్వల్గా రౌండ్ అనేది తీయడానికి కోసం నేను అందాజుగా ఒక 5 ఇంచులకి మార్కింగ్ చేసి ఇలా రౌండ్గా మార్కింగ్ అనేది చేస్తున్నానండి. రౌండ్గా మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి మనం కొలుచుకుందాం 8 ఇంచెస్ వస్తుందా లేదా అనేది. అది వస్తుందంటే ఓకే, లేదంటే ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసా. అక్కడ నాకు రాలేదండి, 8 ఇంచెస్ అనేది అవ్వలేదు. మరలా ఇంకొక 1 ఇంచ్ కలిపేసి 6 ఇంచెస్కి ఇట్లా హైట్ మార్కింగ్ చేసి మరలా నేను ఏం చేశానంటే ఇట్లా రౌండ్గా మార్కింగ్ అనేది చేశాను. రౌండ్గా మార్కింగ్ చేసి ఒకసారి మళ్ళీ మెజర్ చేస్తున్నా. చూడండి, నాకు కరెక్ట్గా 8 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. ఇలా వచ్చిందంటే ఓకే, సరిపోతుందండి. మొత్తం 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి 32 అనేది వచ్చేస్తుంది. అంటే 32 ఎందుకంటే మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి ఎక్కువగా క్లాత్ అనేది ఉండాలండి. ఓకేనండి, లేకపోతే టైట్ అయిపోతుంది, అసలు ఎక్కదనమాట పిల్లలకి లెహంగా. నడుము మెజర్మెంట్ అయిన తర్వాత హైట్ అనేది మార్కింగ్ చేసుకున్నామండి. హైట్ అనేది ఎక్కడి నుంచి మార్కింగ్ చేస్తున్నానంటే చూడండి, ఎక్కడైతే మనం సర్కిల్ గా డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి. నేను హైట్ అనేది ఒక 30 ఇంచులు అనేది తీస్తున్నాను అనమాట. ఓకేనండి, హైట్ అనేది 30 ఇంచులు తీస్తున్నాను. మనకి పైన ఉన్న ఆ కోన్ షేప్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ షేప్ మనకి అవసరం లేదనమాట. మనం రౌండ్ సర్కిల్ గీసుకున్నాం కదా, అక్కడ నుంచి మనకి పాయింట్, నడుము పాయింట్. ఓకేనండి, 30 ఇంచెస్ హైట్ అనేది మార్క్ చేస్తున్నాను. ఆ రౌండ్ని నేను బేస్ చేసుకుని టేప్ పెట్టుకుంటా 30 ఇంచెస్కి కరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నానండి. అలాగే నేను నడుము కూడా ఎక్కడ మార్కింగ్ చేస్తానో ఒకసారి మీరు చూడండి. ఒకవైపు వచ్చి 4 క్లోజ్గా ఉన్నాయి, ఇంకొక వైపు వచ్చి 4 ఓపెన్లో ఉన్నాయి. క్లాత్ అనేది ఆ పాయింట్లో నేను మార్కింగ్ చేశానండి. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్ చేసామనుకోండి కుదరదు. ఆ పాయింట్ చూసుకొని మీరు మార్కింగ్ అనేది చేయండి. ఓకేనండి, ఇప్పుడు 30 ఇంచెస్ హైట్ వచ్చింది కదా, అక్కడ హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అది కూడా రౌండ్గా నీట్గా మార్కింగ్ చేసేసుకుందాం. ఓకేనండి, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 30 ఇంచెస్ హైట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇటు సైడ్కి వచ్చేసి ఇంకా జాయింట్లు పడతాయి అనమాట. ఓకేనండి, నేను తీసుకుని 2.5 కాబట్టి క్లాత్ అనేది సరిపోలేదు, జాయింట్లు అనేవి పడతాయి. ఓకేనండి, ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో పైన అలాగే కిందన కూడా కటింగ్ అనేది చేసేసుకుందాం. మీకు అర్థమైంది కదండి ఫ్రెండ్స్? అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తానండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేసుకుందాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా,
ఇప్పుడు చూడండి నేను కిందన కూడా కటింగ్ అనేది చేసేసాను. సైడ్ కూడా చూడండి ఇట్లా జాయింట్లు పడతాయని చెప్పాను కదా, జాయింట్ పీసులు కూడా నేను కట్ చేసుకున్నాను అనమాట. హైట్ మార్కింగ్ చూసుకొని క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను జాయింట్ అనేది చూపించలేదండి మీకు. అంటే నార్మల్ గా క్లాత్ కిందన ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ పెట్టుకుని 4 లేయర్స్ వచ్చేలాగా ఆ నడుము రౌండ్ ఉంది కదా మనం కట్ చేసుకుంది, అక్కడ నుంచి హైట్ ఎంత వరకు వస్తుంది అక్కడ వరకు ఖర్చుకి జాయింట్ చేయడానికి ఖర్చు గుంచుకొని కటింగ్ చేసుకోవడమే. ఓకేనండి. ఇప్పుడు లైనింగ్ ని ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను, కటింగ్ చేయాలో చూపిస్తానండి. లైనింగ్ వచ్చేసి నేను 2 ఫోల్డింగ్స్ మాత్రమే వేసానండి. నేను ఇక్కడ తీసుకుంది 2 మీటర్స్ ఫ్యాబ్రికే కాబట్టి 2 ఫోల్డింగ్స్ మాత్రమే వేసాను. ఈ 2 ఫోల్డింగ్స్ ని మామూలుగా శారీ ఫోల్డింగ్ లాగే చేసి మనం ఏదైతే ఒరిజినల్ క్లాత్ మార్కింగ్ చేసుకున్నామో నడుంది ఆ ముక్కను తీసి ఇలా లైనింగ్ మీద ప్లేస్ చేశాను అనమాట. ఇంకా దీనికి సపరేట్ గా మనం నడుము అనేది మెజర్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంకా. ఓకేనండి. ఇక్కడ మనం మళ్ళా ఈ చిన్న ముక్క అనేది 4 ఫోల్డింగ్ ఉంది కదా అలా పెట్టేయకూడదు. 2 మామూలుగా పిన్ తీసేసి ఇలా పెట్టేస్తే 2 ఫోల్డింగ్స్ కాబట్టి ఉంది 2 లేయర్స్ లా పెట్టేయాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. ఇట్లా ఫస్ట్ స్ట్రైట్ గా కట్ చేసేసుకోండి. స్ట్రైట్ గా కట్ చేసేసుకొని దీని చుట్టూరా కూడా మీరు కట్ చేసేయండి. మీకు ఇది అర్థమైంది కదండి? ఒకసారి నాకు కమెంట్ చేయండి మీకు అర్థం కాకపోతే కనుక. ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కార్నర్లు ఉన్నాయి కదా అవి ఎలా అడ్జస్ట్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి ఎంత కావాలి, ఇప్పుడు ఈ రౌండ్ అంతా కూడా మనకి 16 ఇంచెస్ కావాలి, ఎందుకంటే 2 లేయర్సే కాబట్టి. ఇవి ఈ రౌండ్ దగ్గర కూడా ఈ కార్నర్ లో నేను ఎలా మార్కింగ్ చేస్తానో అలా కలిపేసేయండి నీట్ గా. ఇలా పైకి రావద్దు. మళ్ళీ అలా వచ్చింది అనుకోండి మళ్ళీ కింద సైడ్ సుంచులుగా అంటే ఎక్కువగా వచ్చేస్తుంది, క్లాత్ అనేది కిందకు జారిపోయినట్టుగా ఉంటుంది. ఈ రౌండ్ లోకి ఈ క్లాత్ ని ఇట్లా నేను చూపించినట్టుగా మార్కింగ్ చేసి ఒకసారి మెజర్ చేయండి కట్ చేయక ముందే. ఒకసారి చూడండి నాకు కరెక్ట్ గా ఇక్కడ 16 ఇంచెస్ అనేది వస్తుంది అనమాట. మరలా టేప్ పెట్టి చూస్తున్నాను చూడండి ఒకసారి. ఇవి మీరు నేను చెప్పేదానికన్నా చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయండి. కరెక్ట్ గా నాకు 16 ఇంచెస్ అనేది వచ్చింది. అందుకని ఇంకా నేను ఈ సైడ్ ఉన్నది ఈ చిన్న పీసులు కూడా కట్ చేసేస్తున్నానండి. ఇవి ఉండనవసరం ఏం లేదు. ఓకేనండి. ఇప్పుడు ఈ సర్కిల్ దగ్గర నుంచి మనము హైట్ మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ పీస్ కన్నా ఒక 1 ఇంచ్ తగ్గించి హైట్ మార్కింగ్ చేసుకోండి. నేను ఒరిజినల్ పీస్ వచ్చేసి 30 మార్కింగ్ చేశాను. లైనింగ్ వచ్చేసి 29 మార్కింగ్ లేదంటే 28 మార్కింగ్ అనేది చేసేసి ఇలా లైనింగ్ ఒరిజినల్ ఎలాగైతే మార్కింగ్ చేసాను అలాగే మార్కింగ్ చేసి లైనింగ్ కూడా కట్ చేసేసానండి. ఇంతే అండి. ఇప్పుడు టాప్ లైనింగ్ కూడా మార్కింగ్ అనేది టాప్ ఎలా కట్ చేయాలో చెప్తానండి. చూడండి ఇక్కడ నేను లైనింగ్ కాటన్ తీసుకున్నాను, 4 ఫోల్డింగ్స్ చేశానండి. అలాగే షోల్డర్ వచ్చేసి 5.5 కి మార్కింగ్ చేస్తున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కట్ చేసేది బోట్ నెక్ కాబట్టి 5.5 అనేది మార్కింగ్ చేస్తున్నానండి. అలాగే కిందను కూడా కరెక్ట్ గా వచ్చేలా చూసుకుని 5.5 కి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు స్ట్రైట్ గా మార్కింగ్ చేసేసుకొని ఒక డబ్బా షేప్ లాగా మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఇక్కడ ఫస్ట్ ఆర్మ్ రౌండ్ అనేది తీసేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు ఈ డబ్బా షేప్ లోని ఒక చిన్న రౌండ్ అనేది ఇస్తున్నా, అంటే ఆర్మ్ రౌండ్ తిరగాలి కదా అందుకని. ఇప్పుడు ఒకసారి మెజర్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 6 ఇంచెస్ కావాలన్నమాట. ఓకేనండి. 6 ఇంచెస్ అనేది సరిపోవట్లేదు. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసేసి 6 ఇంచెస్ కి 1/2 ఇంచ్, ఎందుకంటే షోల్డర్ జాయింట్ కావాలి కదా, 6 ఇంచెస్ కావాలి. కానీ నాకు ఇక్కడ సరిపోవట్లేదు, ఇంకా ఖర్చులు కావాలి కాబట్టి సరిపోవట్లేదు. ఇప్పుడు నేను ఈ 5 ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా పైనుంచి, ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 5.5 కి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఆర్మ్ రౌండ్ తీసే దగ్గర మాత్రం ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు సరి చేసుకోండి. ఎందుకంటే పిల్లలదే కదా అని వదిలేయొద్దు. కొంతమంది పిల్లలు షోల్డర్ అనేది వెడల్పుగా ఉండి ఆర్మ్ రౌండ్ అనేది పట్టినట్టుగా ఉంటుంది అనమాట. ఇది మీరు చెక్ చేసుకోవాలి, పిల్లలైనా పెద్దలైనా కూడా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మెజర్ చేద్దామండి. 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసేసి మళ్ళీ ఇంకొకసారి మెజర్ చేద్దాము. ఒకసారి చూడండి కరెక్ట్ గా నాకు సరిపోతుందండి. 6 ఇంచెస్ కి వస్తుంది. అలాగే ఖర్చు కూడా ఉంటుంది. ఇక్కడ నేను చూపించినట్టుగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసేయండి. ఇంకా డబ్బా షేప్ దగ్గర, ఇంకా నడుము దగ్గర కూడా అలాగే వదిలేస్తున్నాను. ఎందుకంటే పాప కొంచెం స్టమక్ ఉంటుంది కాబట్టి ఇంకా నార్మల్ గా చెస్ట్ లూజ్ వదిలేస్తున్నాను. ఇటు సైడ్ కి వచ్చేసి కింద నుంచి పైకి ఒక 1 ఇంచ్ మార్క్ చేసి క్రాస్ గా లైన్ అనేది మార్క్ చేస్తున్నాను. ఆ క్రాస్ తీయడం వల్ల ఏంటంటే డ్రెస్ షేప్ అనేది బాగుంటుందండి. ఓకేనా. ఇప్పుడు అలాగే ఒక 3 ఇంచెస్ కి చిన్న మార్క్ చేసుకుంటే అక్కడ డాట్స్ కుట్టాలనుకుంటే, లేదనుకుంటే అలా వదిలేసేయండి డాట్స్ వద్దనుకుంటేనే. ఓకేనండి.
అంతే అండి, సింపుల్ గా. అంటే ఇంకా ఆమ్ రౌండ్ తీసాను, అలాగే షోల్డర్ వెడల్పు తీసాను, ఇంకా చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్ చేసినట్టుగా ఇక్కడ కట్ చేస్తున్నానండి. నెక్ అనేది తర్వాత కట్ చేస్తాను. ఓకేనండి, నేను ఇక్కడ సింపుల్ గా చెస్ట్ లూజ్ ఒకటే తీసుకున్నాను అనమాట. ఆమ్ రౌండ్ కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయితే సరిపోతుందండి. నడుము లూజ్ ఏం తీసుకోలేదు, కావాలంటే మనం చిన్న షేప్ ఇవ్వచ్చు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 2.5 మార్క్ చేస్తున్నాను, మిగిలింది నెక్ వదిలేస్తున్నాను అనమాట. ఇప్పుడు చిన్న టక్ పెట్టేసుకొని, షోల్డర్ కి రెండింటికి కావాలి కాబట్టి మార్కింగ్. ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఫస్ట్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నా. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ హైట్ పెడుతున్నాను. అలాగే ఇంకా మిగిలింది నెక్ వెడల్పులోకి మార్కింగ్ చేసేస్తున్నాను. చిన్న బోట్ నెక్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఓకేనండి, ఫ్రంట్ నెక్ కొంచెం డౌన్ పెట్టి బ్యాక్ నెక్ కొంచెం హైట్ పెడితే రెడీమేడ్ లుక్ అనేది వస్తుందండి డ్రెస్ కి, ఫ్రాక్స్ కానీ వేటికైనా కూడా. ఇలా ఇప్పుడు చంకలో కొంచెం లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్ కి, అది కూడా తీసేద్దాం. చూడండి, ఇక్కడ ఫ్రంట్ నెక్ మార్క్ చేసిన తర్వాత చంక దగ్గర కొంచెం లోతు తీయాలండి. అంటే ఉగ్గుల్లాంటి రాకుండా క్లాత్ అనేది ఎవరికైనా కూడా తీయాలి. ఒక 1/2 ఇంచ్ అనేది తీస్తున్నాను. ఇట్లా ఇందులోకి కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్ గా. ఓకేనండి, అర్థమైంది కదండి ఫ్రెండ్స్? అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక్క 2 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసి చిన్న రౌండ్ షేప్ అనేది తీసాను, చిన్న బోట్ నెక్ లాగా. ఇదిగోండి ఇట్లా. బ్యాక్ నెక్ హైట్ పైకి ఉండి ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం డౌన్ ఉంటే కొంచెం రెడీమేడ్ స్టైల్ అనేది వస్తుందండి డ్రెస్ కి. మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఇక్కడ నాకు కొంచెం కరువు బాగాలేదని చెప్పేసి మళ్ళీ కట్ చేశాను. ఈ విధంగా వచ్చింది అనమాట. ఓకేనండి, ఇప్పుడు చూడండి, మొత్తం ఈ 4 లేయర్స్ కూడా ఒకే దాని మీద పెట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్ అనేది తీస్తున్నానండి. నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఇందాక. షోల్డర్ సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్ అనేది తీయాలన్నమాట. బోట్ నెక్స్ కి ఎప్పుడు కూడా మంచి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఓకేనా, ఇప్పుడు ఏదైతే నేను లెహంగా కోసం ఒరిజినల్ కట్ చేసుకున్నానో అదే మరలా టాప్ కోసం అనేది కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కాటన్ లైనింగ్, తర్వాత ఈ శారీ క్లాత్, తర్వాత నేను తీసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ అనేది వేసి స్టిచ్ చేస్తానండి. మొత్తం అన్ని కూడా కట్ చేశాను. జిప్పు నేనైతే ఈ టాప్ కి జిప్ అనేది వేద్దాం అనుకుంటున్నాను, ఇన్విజిబుల్ జిప్కి వచ్చేసి ఈ వీడియోలో చూపించట్లేదండి. నేను నెక్స్ట్ వీడియో అనేది జిప్ కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తానండి జిప్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇంకా ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ అనేది మెజర్ చేస్తున్నాను. ఇక్కడ 10 ఇంచెస్ వచ్చేసి టాప్ బాటమ్ హైట్ ఉంది, టాప్ హైట్ ఉంది. అలాగే ఇంకొక 10 ఇంచెస్ వచ్చేలాగా నెట్ ఫ్యాబ్రిక్ ని పెడదాం అనుకుంటున్నానండి. మొత్తం 20 ఇంచెస్, ఇంకా ఖర్చులతో అయినా ఏదైతే అవని కానీ ఇంకా మొత్తం 20 ఇంచెస్ లో నేను టాప్ అనేది రెడీ చేస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్ గా వేసానండి, ఫోల్డ్ చేశాను నీట్ గా. ఇప్పుడు ఒకసారి నేను మెజర్ చేసుకొని చూస్తున్నాను అసలు సరిపోతుందా లేదా ఏంటి అనేది. అంటే మనం మొత్తం 20 ఇంచెస్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ 20 మీద ఇంకా ఎక్కువ వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు హైట్. ఫస్ట్ ఈ నేను కట్ చేసుకున్న ఈ టాప్ ఉంది కదా, కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదండి, ఈ లైనింగ్ ని ఇట్లా నెట్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఫస్ట్ దీనికి మెజర్ తీసేసుకున్నాం అనుకోండి, మిగిలిన క్లాత్ మనం ఇంకా కిందన కుచ్చు ఎలాగో వచ్చింది కదా పెప్లం లాగా, దానికి సరిపడచ్చు అనమాట. ఓకేనండి, మీకు అర్థమైంది కదండి ఫ్రెండ్స్? ఇంక ఇక్కడ స్ట్రైట్ గా కట్ చేస్తున్నాను. ఈ స్ట్రైట్ అంతా కూడా మనకి టాప్ కి పెప్లం మోడల్ గా వస్తుంది అనమాట, కింద కుచ్చు రావడం కోసం. ఓకేనండి, నేను మీకు కుట్టేటప్పుడు కూడా ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మిగిలింది ఇంకా నీట్ గా ఈ లైనింగ్ కి సరిపడగా ఈ నెట్ ని కూడా కట్ చేసేస్తున్నానండి. మిగిలింది హ్యాండ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ వేటికైనా వాడొచ్చు క్లాత్ అన్న మిగిలితే. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా కమెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత పైన జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ని ఇట్లా నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కి అలాగే బ్యాక్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. మీరు ఒకటి గమనించారంటే నెట్ ఫ్యాబ్రిక్ మన కిందన కట్ వర్క్ వచ్చింది, ఆ కట్ వర్కే కిందన మోడల్ వచ్చేలాగా నేను మీకు
ఎక్స్ప్లెయిన్ నేను మీకు చూపిస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే స్ట్రైట్గా కుచ్చు కోసం కట్ చేసుకున్నామో క్లాత్ని ఇది సపరేట్ చేసేసుకున్నాం. బ్యాక్కి ఒక పార్ట్ అలాగే ఫ్రంట్కి ఒక పార్ట్ వచ్చేలాగా. మీరు ఇంకొకటి గమనించండి, ఫ్రంట్ అనేది కొంచెం హైట్ తక్కువ ఉంది కదా బ్యాక్ పార్ట్ కన్నానే. అది హైట్ తక్కువగా రావాలంటే మనం ఏం చేయాలంటే మిడిల్ పార్ట్లో అంటే క్లోజ్గా ఉన్న పార్ట్లో ఒక 1 or 2 inches మనం కట్ చేసి తీసేయాలన్నమాట. చూడండి నేను చూడండి ఎట్లా కట్ చేస్తానో పైన. ఇదిగోండి చూసారా, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ తక్కువ ఉంది, పైన కట్ చేయాలండి, కింద కట్ చేయకూడదు. అక్కడ మీ ఇష్టం అన్నమాట, 1 or 2 లేదా 3, 4 ఎంతైనా మీ హైట్ని బట్టి కట్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ తీసామంటే కట్ చేసి క్రాస్గా తీసేసామంటే ఓన్లీ ఫ్రంట్ మాత్రమేనండి. సైడ్లో వచ్చేసి మళ్ళీ సమానంగా ఉండాలి, ఎందుకంటే సైడ్ జాయింట్లు మళ్ళీ సమానంగా అవ్వాలి కాబట్టి మనకి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ నేనైతే ఇంకా లెహంగాకి జాయింట్ అనేవి నేను ఏమి చూపించలేదండి, జాయింట్ అనేవి వేసేసాను. అలాగే ఫ్రెండ్స్, మనకి జాయింట్ పడే సైడు కట్స్ అనేవి ఇచ్చేసుకోవాలండి ఫస్ట్ మార్కింగ్లోనే. అలాగే మనం కట్ చేసుకున్న ఈ క్లాత్లను కూడా మనం కట్స్ అనేవి ఇచ్చేసుకోవాలండి ఎక్కడైతే మనం జాయింట్ చేయాలనుకుంటున్నామో. నేను మీకు కటింగ్ చేసేటప్పుడు మర్చిపోయానండి చెప్పడం. ఇలా కట్స్ అనేవి ఇచ్చేసుకున్నాం అనుకోండి, మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ అటు ఇటు వెతుక్కోకుండా ఎటు సైడ్ జాయింట్ చేయాలో ఏంటి అనుకోకుండా కట్స్ రెండు కూడా ఒకే వైపు పెట్టేసేసి మనం కుట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఈ ఎక్స్ట్రా జాయింట్ పీసులు కూడా నేను కట్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. అలాగే జాయింట్ కుట్టడం అనేది నేను మీకు చూపించలేదండి. నేను మీకు ఇంకొక వీడియోలో ఏదైనా ఓన్లీ ఈ జాయింట్లో ఎలా పడితే ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలనేది నేను మీకు పూర్తిగా వివరిస్తానండి. ఇక్కడ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను మీకు వివరించలేదు. ఓకేనండి. సైడ్ జాయింట్లు పన్ని కూడా మొత్తం 4 పీసులకి కూడా అంటే 2 సైడ్స్ కూడా నేను చేసేసాను. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కన పెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి రెండు కలిపి ఈ రౌండ్ని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఎందుకంటే మనకి నడుం మార్కింగ్ కదా, మనకి ఇంకా అది నడుం కదా, నడుముకి కలిపి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, కుట్టేటప్పుడు ఇది రెండు కూడా ఎక్కడ సాగదీయొద్దండి. మరలా ఇది ముందే క్రాస్ కటింగ్, అలాగే ఇది క్లాత్ కూడా సాగిపోయే క్లాత్ కాబట్టి ఊరినే సాగిపోతాయి. అలా అదిమినట్టుగా పట్టుకొని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఒక కుట్టు వేసేసేయండి, రెండు విడిపోకుండా ఉంటాయి. ఓకేనండి. సేమ్ ఇలాగే ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. ఒక కుట్టు వేయండి సరిపోతుంది, మనకి ఎలాగో బెల్ట్ కూడా స్టిచ్ చేయాలి కాబట్టి. ఇంకా మరలా ఇంకొక పార్ట్ కూడా తీసుకొని దాని మీద ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇంకో కుట్టు వేసేసుకోండి. రెండు నడుము కట్టింగ్స్ దగ్గర ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటా ఈ రౌండ్ దగ్గర నీట్గా కుట్టు వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది కదండి. ఇది 8 or 9 years పిల్లలకైతే సరిపోతుందండి. కొంచెం సన్నగా ఉంటే 10 years పిల్లలు కూడా సరిపోతుంది. ఇప్పుడు రెండు సైడ్లు కలిపి పట్టుకొని మనం కుట్టు అనేది వేయాలి అన్నమాట. ఓకేనండి. ఒక్కొక్క కుట్టు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం జాయింట్ చేసుకున్న ఈ రెండు పార్ట్స్ని కూడా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయాలండి. చూడండి, ఇట్లా రివర్స్లో ప్లేస్ చేయాలి. అంటే రాంగ్ సైడ్ అనేది పైకి ఉంది, రైట్ సైడ్ అనేది ఫేసింగ్లో ఒకే సైడ్ ఉన్నాయండి. ఇంకా మనం ఇక్కడ సైడ్ జాయింట్లు చేసేస్తున్నాం అనమాట. దీనికి రివర్స్లో పెట్టేసి ఇలాగా కుట్టుకుంటా ఒక 5 ఇంచులు కిందకి కుట్టుకుంటా రండి. మొత్తం 4 కలిపి చేయొద్దు, ఫినిషింగ్ ఏం బాగోదు అలా చేస్తే. దేనికి అది విడివిడిగా చేయాలి. ఒక 5 ఇంచులు లేదంటే ఒక 6 ఇంచులు కింద కుట్టుకుంటారండి. అక్కడ చిన్న రఫ్ చేయండి. రఫ్ చేసి పాదం పైకి లేపి ఇలా కొంచెం పక్కకు తీయండి. పక్కకు తీసిన తర్వాత లైనింగ్ సపరేట్ చేసేయండి. ఇప్పుడు లైనింగ్ సపరేట్ చేసేసిన తర్వాత దారం ఏం కట్ చేయొద్దు. మరలా అదే రఫ్ ప్లేస్లో పెట్టి నీడిల్ని స్లోగా ఆ కుట్టులోకి దింపి ఎక్కడైతే కుట్టుబడుతుందో ఇప్పుడు ఈ ఒరిజినల్ ఒకదాని మీద ఒకటి పెట్టి కింది వరకు కూడా నీట్గా ఎక్కడ సాగదీయకుండా నిదానంగా పట్టుకొని కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫినిషింగ్ వస్తుందండి లెహంగాకి అనేది. ఇలా
ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసి ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకొని కింది వరకు కూడా నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమవుతుంది కదండి. ఫ్రెండ్స్, అర్థం కాకపోతే నాకు ఒక చిన్న కమెంట్ చేయండి, నేను మీకు వీడియో అనేది ఇంకా క్లారిటీగా చేసి చూపిస్తానండి. చివరి వరకు ఇలా ఈ చివర్లు కూడా నీట్గా ఒకే దగ్గరకు వచ్చేలా పట్టుకొని చివరి వరకు కూడా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. మళ్ళా దీని మీద ఇంకొక కుట్టు వేయండి. ఓకేనండి, మళ్ళీ దాని మీద ఇంకొక కుట్టు అనేది వేయండి, విడిపోకుండా ఉంటుంది తొందరగానే. మళ్ళీ నీట్గా ఇంకొక కుట్టు అనేది వేసుకుంటా వచ్చేసేయండి. అంటే నేను ఇక్కడ పిక్లో ఏంటంటే, నేను చూపించిన పిక్లో ఏంటంటే కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం బాగా పైకి ఉంది, బ్యాక్ పార్ట్ కుచ్చు అనేది కొంచెం డౌన్కి వచ్చింది అనమాట. ఇక్కడ నేను ఏమనుకున్నానంటే మరీ కింద పైకి వెళ్ళిపోతుందేమో అని ఆలోచించి ఒక 2.5 ఇంచే తీసుకున్నాను అనమాట లోతు. అంటే ఫ్రంట్ పార్ట్లోని లో అనేది అక్కడ ఒక 4-5 ఇంచెస్ తీసుకుంటే కనుక సేమ్ యాస్టిస్ పిక్లో ఉన్నట్టుగానే వచ్చును. కానీ పర్లేదండి, ఇంకా ఇంకొక పాపకి స్టిచ్ చేయాలి కాబట్టి దాన్ని ట్రై చేద్దాం. ఇప్పుడు ఇంకో కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు అదే కుట్టు మీద ఒరిజినల్ అనేది పక్కకు పెట్టేసి మళ్ళీ లైనింగ్ మీద కుట్టు వేసుకుంటారండి. ఒరిజినల్ మీద కుట్టు పడకుండా దాన్ని పక్కకు జరిపేసి మళ్ళీ లైనింగ్ని కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇంకా 9 ఇయర్స్ 12 ఇయర్స్ పాపకి కూడా స్టిచ్చింగ్ చేసేది ఉన్నది. ఆ పాపకి సేమ్ పిక్లో ఎలాగైతే ఉందో అలాగే డిజైన్ చేసి నేను మీకు చూపిస్తానండి. ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది, కాకపోతే హైట్ అనేది ఫ్రంట్ పార్ట్లో 2 ఈక్వల్గా ఉన్నట్టుగా ఉందన్నమాట. అంతే అండి, పెద్ద తేడా ఏమీ లేదు, సేమ్ ఇలాగే ఉంది. ఓకేనండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. మళ్ళీ దాని మీద ఇంకొక కుట్టు అనేది వేసేయండి, కొంచెం విడిపోకుండా నీట్గా ఉంటుంది. ఓకేనండి. సేమ్ ఇలాగే ఇంకొక వైపు ఉంది కదా, ఇంకొక పార్ట్ ఉంది కదా లెహంగాకి, అది కూడా కుట్టేసేయండి. సేమ్ ఇలాగే ఒక వైపు ఎలాగైతే కుట్టామో అలాగే కుట్టేయండి. మొత్తం 4 కలిపి కుట్టొద్దు. ఫస్ట్ 2 ఒకసారి, మళ్ళీ 2 ఇంకొకసారి పట్టుకొని, అంటే ఒరిజినల్ ఒకసారి అలాగే లైనింగ్ ఒకసారి పట్టి కుట్టేసేయండి, సరిపోతుంది. ఓకేనండి. నేను ఇక్కడ ఇది ఫుల్గా చూపించట్లేదు, ఇంకా సగమే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఎందుకు చూపించాను కదండి, అందుకని. ఓకేనండి. ఎక్కడైతే మనం రఫ్ చేస్తామో అక్కడ నీడిల్ దింపండి, అప్పుడు మనకి అక్కడ కూడా ఉబ్బినట్టుగా ఎత్తుగా లేకుండా వస్తుంది అనమాట. ఓకేనండి. లాంగ్ ఫ్రాక్స్కైనా లెహంగాస్కైనా ఇంకా కుచ్చుగా పెట్టుకున్న లెహంగాస్కైనా ఏ వేట్లకైనా కూడా లైనింగ్ తక్కువగా ఉండి ఒరిజినల్ పార్ట్ ఎక్కువగా ఉందనుకోండి, లైనింగ్ ఒరిజినల్ పార్ట్ సమానంగా ఉన్నా కూడా ఈ విధంగా మీరు సైడ్ జాయింట్లు అనేవి చేశారనుకో, లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కొత్తగా కుడుతున్నట్టయితే మంచిగా ట్రై చేయండి, వస్తుంది. ఇప్పుడు ఈ 2 జాయింట్లు చేసేసిన తర్వాత ఇప్పుడు మనం నడుము అనేది మార్కింగ్ చేసుకోవాలండి. నడుము అనేది మెజర్ చేసుకోవాలండి. ఒకసారి ఎంత వచ్చింది నాకు ఇక్కడ 16 ఇంచెస్ వచ్చిందండి. అంటే 32 పెట్టాను కదా, నేను అన్నాను కదండి 32 అని. 16 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఎలాస్టిక్ వేయడం కోసం ఒకసారి మీరు తీసుకున్న ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉందో చూడండి. నేను తీసుకున్న ఎలాస్టిక్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు ఉంది. అయితే నేను ఇప్పుడు ఒక సాటిన్ క్లాత్ని ఒక 3 ఇంచెస్ పొడుగు ఉండేలాగా, అలాగే 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా, అలాగే నడుము లూజు అక్కడ మనం లెహంగా 16 ఇంచెస్ వచ్చింది కదా, దానికి ఒక 1 ఇంచ్ కలిపి 17 ఇంచెస్ ఈ పొడుగు అనేది ఉండేలాగా ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేశానండి. సేమ్ అలాగే ఒరిజినల్ పీస్ని కూడా కట్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టు వేసేసాను అనమాట. ఇది మనం నడుం బెల్ట్కి అనమాట, ఎలాస్టిక్ వేస్తాం కదా బెల్ట్కి. ఇప్పుడు మనం ఇట్లా ఒకదాని మీద ఇంకొకటి క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదండి. చూడండి, ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పైకి వచ్చేలా చూసుకొని ఒకదాని మీద ఒకటి క్లాత్ని ప్లేస్ చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఒక కుట్టు అనేది కుట్టేసేయండి స్ట్రైట్గా. అంటే 2 జాయింట్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు. ఓకేనండి. 2 జాయింట్ అనేది అయిపోతుంది. ఎక్స్ట్రా ఏమన్నట్టు కట్ చేసేయండి, ఇట్లా వస్తుంది. ఇది ఒక బెల్ట్ అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఇది మనం లెహంగాకి ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు చూడండి, లెహంగాని రివర్స్లో పైకి పెట్టండి. ఓకేనండి. అలాగే బెల్ట్ని రివర్స్లో పైకి పెట్టండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఒక్క
ఒక్క వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి రెండు కలిపి పట్టుకొని కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. లెహంగా అనేది రివర్స్ లో పైకి ఉంది, హిప్ బెల్ట్ ఉంది కదా అది రివర్స్ లో పైకి ఉంది. ఒకసారి మీరు గమనించండి. ఇలా పెడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఆ హిప్ బెల్ట్ అలాగే లెహంగా లెహంగా పార్ట్ రెండు కలిపి పట్టుకొని ఒకదాని మీద ఒకటి నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఏది కూడా సాగదీయొద్దు. ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటూ కుట్టు అనేది వేసేయండి. నీట్గా కుట్టు అనేది వేసేయండి. ఎక్కడ కూడా సాగదీయొద్దు. లెహంగా అనేది ఊరికనే సాగుతుంది, అది క్రాస్ కటింగ్ కదా. అలాగే నడుము దగ్గర ప్లేస్ కాబట్టి ఇంకా ఈజీగా సాగిపోతుంది అక్కడ. ఓకేనండి. చివరి వరకు కూడా ఒకేలాగా ఎంతైతే ఖర్చు మనం పెట్టుకుంటా కుట్టామో అంతే ఖర్చుతోటి మీరు కుట్టుకుంటా వచ్చేసేయండి. ఓకేనండి. ఇప్పుడు ఒకసారి క్లాత్ని సెట్ చేసుకోండి. అంటే మీకు కుట్టడానికి వీలుగా ఎలా వస్తుందో అలా చూసుకొని క్లాత్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మళ్ళీ కుట్టు అనేది వేసుకుంటా వచ్చేసేయండి. లేదంటే అలాగే కుట్టు అనేది వేసుకుంటా వచ్చేసేయండి నేను చూపిస్తున్నట్టుగా. ఇదిగోండి. అంటే ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. చూసుకుంటా నీట్గా కుట్టుకుంటా వచ్చేస్తే ఏ డౌట్ ఉండదండి, నీట్గా వచ్చేస్తుంది. కొంచెం ఇంకా దగ్గరలోకి వచ్చినప్పుడు ఇట్లా ఈ బెల్ట్ లోంచి క్లాత్ అంతా పైకి తీసేసాం అనుకోండి, ఇంకా నీట్గా రివర్స్ అయిపోతుంది అనమాట. చక్కగా కుట్టడానికి మీకు ఈజీగా ఉంటుంది, తికమక పడకుండా. ఇలా చివరి వరకు కూడా ఎక్కడైతే కుట్టు స్టార్ట్ చేసామో అక్కడ వరకు కూడా ఇదే విధంగా కుట్టుకుంటా వచ్చేసేయండి నీట్గా. అంతే. ఓకేనండి. ఇప్పుడు ఇలా కుట్టాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఉంది కదా, పైన ఒక్క 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ లో పెట్టి ఈ కట్ చేయి ఏదైతే ఉందో అది లోపలికి అంతా ఫోల్డ్ చేసి చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా. ఇదిగోండి, ఈ ఖర్చు లోపలికి అంతా ఫోల్డ్ చేసి చివరన ఒక కుట్టు అనేది నీట్ గా వేసుకుంటారండి. అక్కడ మనం ఎలాస్టిక్ అనేది సెట్ చేయాలన్నమాట అందులో, ఆ గ్యాప్ లో. ఓకేనండి. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి సేమ్ మనం ఎంతైతే ఫోల్డింగ్ చేస్తున్నామో అంతే ఫోల్డింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటా ఏదైతే ఖర్చు పాయింట్ ఉందో ఆ ఖర్చు అంతా కూడా ఆ లోపలికి వెళ్ళేలాగా ఫోల్డింగ్ చేసుకుంటా క్లాత్ నీట్గా ఒక కుట్టు అనేది వేసేయండి పైన. ఇలా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే మనకు తెలుస్తుందండి కుట్టు అనేది ఎక్కడ పడుతుందో. ఓకేనండి. నేను చెప్పినట్టుగా హిప్ బెల్ట్ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనండి. మనం ఎలాస్టిక్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికన్నా ఖర్చు వచ్చేసి ఒక 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సేమ్ మొత్తం అంతా కూడా అదే విధంగా చివరి వరకు కుట్టుకుంటా ఫోల్డింగ్ చేసుకుంటా కుట్టుకుంటా వచ్చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు కూడా అదే ఫోల్డింగ్ చేసుకుంటా పైన కిందన ఖర్చు అంతా కూడా లోపలికి పెట్టేసుకుంటా నీట్గా కుట్టు అనేది వేసుకుంటా వచ్చేసేయండి. చివరి వరకు వేయొద్దు. ఒక 5 ఇంచెస్ గ్యాప్ తోటి ఆపేసేయండి కుట్టుని. నేను చెప్తాను, అక్కడ మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించాలన్నమాట లోపలికి. ఓకేనండి. సగం గ్యాప్ వదిలేసేసి చూడండి, ఈ గ్యాప్ వదిలేసేసి నేను ఇక్కడ నుంచి ఎలాస్టిక్ అనేది ఎక్కిస్తాను అనమాట. ఇదిగోండి, ఈ గ్యాప్ వదిలేసాను. ఇప్పుడు దారం తీసేసేయండి, కట్ చేసేయండి. దారాన్ని కట్ చేసి పిన్నిస్ తోటి ఎలాస్టిక్ ఎక్కించాలి. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలంటే మన ఎగ్జాక్ట్ నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఒక 3 ఇంచులు తగ్గించి తీసుకోండి. ఓకేనండి. ఎవరికైనా కూడా ఎగ్జాక్ట్ క్లాత్ తీసుకున్నది కాదు, మనం నడుముకి తీసుకున్నది. ఓకేనండి. నడుముకి తీసుకున్నది ఎంతైతే ఉందో నడుము లూజు దానికి 3 ఇంచులు కట్ చేసి తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఇట్లా ఎక్కించేసేయండి. ఒక పిన్ని సాయంతో మీరు ఎక్కించేసేయండి. ఇప్పుడు ఎక్కించేసిన తర్వాత ఈ రెండు కలిపి ఇట్లా కుట్టి వేసేసుకోండి. ఎలాస్టిక్ ఆ బొందులోకి ఎక్కించిన తర్వాత మనకి ఓపెన్ ఉంటుంది కదండి, ఆ రెండు ఓపెన్స్ కలిపి
కుట్టు వేసేసుకోండి. గట్టిగా కుట్టు వేయండి. 2-3 కుట్లు రఫ్ చేయండి. గట్టిగా రఫ్ చేయండి. ఎలాస్టిక్ కదా, మళ్ళీ తెగిపోతే బాగోదు, మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. వేసేసిన తర్వాత ఇది ఇట్లా లోపలికి అనేసేయండి. మీరు నార్మల్గా సెట్ చేసేయండి. లోపలికి సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఏదైతే ఉందో ఇది మళ్ళా ఎలాస్టిక్ అంతా ఈ ఖర్చు కూడా లోపలికి ఉండేలా చూసుకొని మళ్ళా మనం ఎక్కడైతే కుట్టు ఆపామో మరి అక్కడి నుంచి కుట్టుకుంటా వచ్చేసేయండి. ఇప్పుడు మీరు క్లాత్ని సాగదీస్తా కుట్టాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి క్లాత్లు అనేవి ఫోల్డింగ్ పడతా ఉంటాయి. అలా పడకుండా నీట్గా సాగతీసి కొంచెం ఏదైనా ఎగుడు దిగుడులాగా ఏమైనా వస్తే కొంచెం నీట్గా సెట్ చేసుకొని కుట్టు అనేది నీట్గా వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుందండి. ఇంకా లెహంగాకి ఎలాస్టిక్ అనేది వేయడం కూడా అయిపోతుంది. ఇంకా లెహంగా కుట్టడం కూడా అయిపోతుంది. ఇంకా కిందన వచ్చేసి నార్మల్గా పీకో మిషన్ ఉంటే పీకో చేసేసుకోండి. పీకో లేకపోతే కనుక నార్మల్గా మిషన్ మీదే ఒక డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టి వేసేసుకోండి. వైర్ పీకో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది లెహంగాకి లుక్ అనేది. ఇది ఒక మంచి క్లాత్, అంటే ఆర్గంజా క్లాత్ లా ఉంది కదా ఇది. సో లుక్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు లైనింగ్, అలాగే శారీ క్లాత్, అలాగే నెట్ క్లాత్ మొత్తం 3 కూడా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి మొత్తం నెక్, ఆర్మ్స్ దగ్గర, సైడ్లు మొత్తం అంతా కూడా ఒక కుట్ అనేది వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేశానండి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టేసి కట్ చేశాను. ఇక్కడ నేను మీకు ఇది ఏమీ చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కదా. చూడండి, ఫస్ట్ లైనింగ్, తర్వాత శారీ క్లాత్, తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది. ఈ 3 కూడా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఒక కుట్ అనేది వేసేసి మొత్తం నెక్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర, కిందన అనేది కుట్ అనేది వేసేసి కట్ చేస్తాను అనమాట ఎక్స్ట్రా ఉన్నది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసేసి నేను ఇక్కడ జిప్ కూడా జాయింట్ చేసేసానండి. జిప్ అనేది నేను నెక్స్ట్ వీడియో మీకు క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. బ్యాక్ పార్ట్కి వచ్చేసి జిప్ అనేది జాయింట్ చేశాను. మీకు జిప్ కుట్టడం రాకపోతే కనుక బటన్ హుక్స్ కూడా కుట్టొచ్చు. జిప్ అనేది నేర్చుకోండి. ఓకేనండి. ఇన్విజిబుల్ జిప్ అనమాట ఇది. లోపల కూడా ఈ విధంగా నీట్గా వస్తుంది. ఇట్లా ఎలా కుట్టాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు జిప్ కూడా కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే షోల్డర్స్ జాయింట్ కూడా ఉంటాయి కదా, షోల్డర్ జాయింట్ కూడా చేసేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ మనం కుచ్చు పెట్టేసుకుందామండి. కింద మనకు కుచ్చు వస్తుంది కదా, ఆ కుచ్చు అనేది పెట్టేసుకుందాం. ఓకేనండి. చూడండి కుచ్చు అనేది ఎలా పెడతానో. ఇప్పుడు మనం తీసుకున్న ఈ నెట్ క్లాత్ ఉంది కదా, ఒక ఫోల్డింగ్ చేయండి. ఒక ఫోల్డింగ్ చేస్తే మిడిల్ పార్టిషన్ ఉంటుంది కదా, మిడిల్ దగ్గర ఒక చిన్న టక్ అనేది పెట్టండి. ఓకేనండి. ఈ నెట్ ఫ్యాబ్రిక్ మనకి కట్ వర్క్ వచ్చేసింది కిందన. సో ఇంకా మనం కట్ వర్క్ అంటే కుట్టే పనే ఉండదు. కింద అలాగే కట్ వర్క్ ఉంది కాబట్టి కట్ వర్క్ వచ్చేలాగా నేను కిందన కట్ వర్క్ కట్ అవ్వకుండా వచ్చేలాగా కుడుతున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు సైడ్ జాయింట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఒక సైడ్ జాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక 2 ఇంచెస్ లేదంటే ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్గా వచ్చేసి దాని తర్వాత చిన్న చిన్నగా కుచ్చి పెట్టుకుంటారండి. మొత్తం నీట్గా క్లాత్ అంతా కూడా సరిపోయేలా నీట్గా చిన్న చిన్న కుచ్చు, ఎక్కువ పెద్ద పెద్ద కుచ్చు పెట్టొద్దండి దీనికి, ఎందుకంటే ఇది ముందే నెట్ ఫ్యాబ్రిక్ అంత మందంగా ఉంది క్లాత్ అంతా. ఓకేనండి. తర్వాత ఇంకొక 1.5 ఇంచ్ అట్లా ప్లెయిన్గా కుట్టుకుంటా వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఈ ఖర్చు అంతా కూడా పై వైపు పెట్టేసేయండి. టాప్ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ వైపు పెట్టేసి దీనిపైన ఒక కుట్ అనేది వేసుకుంటా వచ్చేసేయండి నీట్గా. అంటే అణిగి ఉంటుంది అనమాట. ఈ కుచ్చు అనేది పైకి లాగవకుండా నీట్గా, పైకి తేలకుండా నీట్గా అణిగి ఉంటుందండి కుచ్చు అనేది. దీనిపైన ఒక కుట్ అనేది వేసేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఇక్కడ నేను కుట్టింది అంటే పెద్ద ఎక్కువగా లో పార్ట్ అనేది తెలియలేదు. ఫ్రంట్ వచ్చేసి మనం కొంచెమే డౌన్ తీసాం కాబట్టి అదే ఎక్కువగా తీసాం అనుకోండి తెలుస్తుంది. నేను 11 ఇయర్స్ పాపకి సేమ్ యాజ్ గా పిక్ లో చూపించినట్టుగానే కుడతానండి. అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఎలాగొస్తుందో. ఇక్కడ నేను కొంచెం హైట్ తక్కువ కట్ చేయడం వల్ల మనకి 2 సమానంగా అనిపిస్తున్నాయి.
కానీ దగ్గర నుంచి చూస్తే కొంచెం హై ఎండ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఏ విధంగా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఏమైనా ఎక్స్ట్రా ఎగుళ్ళు దిగులు ఏమంటే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇలా ఈ మిడిల్ కి ఒక మార్కింగ్ చిన్న టక్ పెట్టుకోండి మిడిల్ పార్టిషన్ కి. ఇప్పుడు ఖర్చు వైపు నుంచి స్టార్ట్ చేయండి. సైడ్ వైపు నుంచి సైడ్ ఒక 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ స్ట్రైట్ గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. స్ట్రైట్ గా రావాలి. ఇప్పుడు అక్కడి నుంచి చిన్న చిన్న కుచ్చు పెట్టండి. చిన్న చిన్నగా కుచ్చు అనేది పెట్టండి. మొత్తం అంతా చివరి వరకు కూడా చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఈజీ అండి. కొంచెం ఆలోచించి కుట్టాలి కానీ చాలా ఈజీగా అవుతుంది. కాకపోతే మనం లైనింగ్ అనేది ఎంతవరకు తీసుకుంటే బాగా కనిపిస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్ ఎందుకు లైనింగ్ వేయలేదంటే ఆల్రెడీ మనకు పిక్ లో ప్లెయినే వచ్చింది. మనం చూస్ చేసుకున్న పిక్ లోనే. లేదంటే లెహంగా కూడా ఆల్రెడీ క్లాత్ శారీ క్లాతే కాబట్టి మనకి ఇంకా షైనింగ్ సరిపోతుందండి. ఇంకేం అవసరం లేదు. లెహంగా అనేది అక్కడ వరకు వచ్చేస్తుంది. అదొక్కటి మీరు గమనించుకోండి. లేదు కొంచెం స్టమక్ కనిపించినా కొంచెం బాగుంటుంది, మోడల్ గా ఉంటుంది అనుకుంటే కొంచెం స్టమక్ కనిపించేలా కూడా మనం యాడ్ పెట్టొచ్చు. అలాగన్నా కుట్టొచ్చు. అలా ఇష్టం లేకపోతే ఇలా కూడా కుట్టొచ్చండి. అది ఎవరి చాయిస్ వాళ్ళది. ఓకేనండి. చిన్న చిన్న కుచ్చు అనేది పెట్టుకుంటూ వచ్చేసేయండి. కొంచెం జిప్ దగ్గర కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం చూసుకొని కుట్టండి. జిప్ కొంచెం మందంగా ఉంటుంది కదా. ఇప్పుడు చివరిన ఇటువైపు కూడా 1.5 or 2 ఇంచెస్ ప్లెయిన్ గా వచ్చేలాగా చూసుకొని క్లాత్ ఎక్కడ వరకు అయితే సరిపోతుంది అక్కడ వరకు ఇట్లా కుచ్చు అనేది కుట్టుకుంటా వచ్చేసేయండి. అంతే అండి. అంటే ఇది కొంచెం పెప్లం టైపు టాపే ఇది. కాకపోతే కొంచెం ఫ్రంట్ అనేది కొంచెం బ్యాక్ అనేది కొంచెం డౌన్కి వచ్చింది. ఫ్రంట్ అనేది కొంచెం పైకి వెళ్ళింది. అంతే మోడల్ ఇది. మొత్తం పెప్లం టాప్ మోడలేనండి ఇంకా ఇది. ఓకేనండి. ఇలా చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకొని నీట్గా సెట్ చేసుకుంటా కుట్టుకుంటా వచ్చేసేయండి. ఇక్కడ నాకు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా అనిపించింది. అందుకని నేను చూసుకొని కొంచెం క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇంత కూర్చుంటే కూడా బాగోదండి. ఎందుకంటే క్లాతే కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చింది కదండి, ఇట్లా థ్రెడ్ తోటి, దానివల్ల మందంగా అనిపిస్తుంది. సో అందుకని నేను చిన్న చిన్నగా కుచ్చు పెట్టేసి నీట్గా కుట్టేసాను అనమాట. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో తప్పకుండా ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వల్ల ఎవరికైనా. ఓకేనండి. సేమ్ దీని మీదే కూడా మరలా టర్న్ చేసుకొని ఇట్లా ఖర్చు అనేది పైకి ఉండేలా చూసుకొని లోపల ఖర్చు అనేది పైన ఒక కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, అది నీట్గా ఉంటుందన్నమాట. కుచ్చు అనేది పైకి తేలకుండా ఉంటుందండి. నీట్గా అణిగి ఉంటుంది. ఇంకా ఐరన్ కూడా అవసరం లేదు. ఇలా కనుక పైన కుట్టు వేసేసాం అనుకోండి, అంతే ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసేసాను. అలాగే షోల్డర్ కూడా జాయింట్ చేసేసాను. అలాగే నెక్ కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేసానండి. ఇంక ఇందులో ఇవేమీ చూపించలేదు. నేను నెక్స్ట్ వీడియోలో 9 years పాపకి నేను పిక్ లో చూపించినట్టుగా టాప్ ఎలా వస్తుందో, సారీ 11 or 12 years పాపకి పిక్ లో చూపించేలాగా ఎట్లా వస్తుందో ఒక టాప్ ఒక్కటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా కుడతానండి మీకు. ఇంకా హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేస్తే సైడ్ జాయింట్లు చేసుకోవడమే కదండి. ఫస్ట్ హ్యాండ్ లూజు అలాగే చంక లూజు మార్కింగ్ చేసేసుకొని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసాను స్ట్రైట్గా. అలాగే చంక లూజ్ దగ్గర కూడా చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. చంక లూజ్ దగ్గర ఎప్పుడైనా కూడా చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవుతేనే పిల్లలకి డ్రెస్ అనేది ఫ్రీగా ఉంటుందండి. పిల్లలే కదా ఏముందిలే అన్నట్టుగా మీరు కుట్టొద్దు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లలకి షోల్డర్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. కొంచెం వెడల్పుగా ఉన్న షోల్డర్ అనుకోండి, చంక దగ్గర పట్టేస్తుంది అనమాట. వాళ్ళకి ఇరిటేషన్ గా ఉంటుంది. ఒక్కొక్క పిల్లలకి షోల్డర్ అనేది ఉండదు, వాళ్ళకి కొంచెం ఫ్రీగానే ఉంటుంది. ఓకేనండి, అవి కూడా మీరు గమనించండి. అలాగే నడుము దగ్గర కూడా కొంచెం ఒకసారి మార్కింగ్ చూసుకోండి. నేను నడుము దగ్గర డాట్స్ అనేవి వేయలేదు. మీకు కావాలి అనుకుంటే డాట్స్ అనేవి వేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు. నేనైతే డాట్స్ అనేది వేయలేదండి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని చూసుకొని మీరు సైడ్ జాయింట్లు కూడా చేసేయండి. అంతే ఫ్రెండ్స్, టాప్ కుట్టడం కూడా అయిపోయిందండి సైడ్ జాయింట్లు చేసేస్తేనే. ఓకేనండి. నడుము దగ్గర కూడా ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని
స్ట్రైట్ గా కుట్టుకుంటా వచ్చేసేయండి. అలాగే జిప్ కానీ బటన్స్ కానీ పెట్టామనుకోండి, జిప్ బటన్స్ క్లోజ్ చేసేసి నడుము జాయింట్ అనేది చెస్ట్ దగ్గర మార్కింగ్ జాయింట్ అనేది చేయండి. అప్పుడే మనకి మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా సమానంగా వస్తాయి అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు ఏదైతే కుట్టామో ఆ కుట్టు పక్కనే మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేయాలి. ఖర్చు కావాలి కదండి మనకి, పిల్లలకి ఒకవేళ టైట్ అవి తిప్పాలి కదండి. ఆ కుట్టు పక్కన ఇంకొక కుట్టు అనేది వేయండి. ఫస్ట్ లూజ్ గానే కుట్టండి, ప్రాబ్లం ఏం ఉండదు. ఒకవేళ లూజ్ అవుతే విప్పేసుకుందరు, కానీ టైట్ గా కుట్టొద్దు, వాళ్ళకి గుచ్చుకున్నట్టుగా ఉంటుంది అనమాట. ఓకేనా. షోల్డర్ వెడల్పుకున్న పిల్లలు అయితే చూడండి, ఏ డ్రెస్ వేసినా కూడా అమ్మాయి ఏదో గుచ్చుకుంటుంది లోపల అంటారు. షోల్డర్ అనేది కొంచెం చిన్నగా ఉన్న పిల్లలకైతే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనండి. మా చిన్న పాపకి అయితే షోల్డర్ అనేది కొంచెం వెడల్పుగానే ఉంటుంది. మా పాపకి ఏది వేసినా కూడా గుచ్చుకుంటుంది అంటుంది. ఎంత కంఫర్ట్ గా కుట్టినా కూడా గుచ్చుకుంటుంది అనే చెప్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టేసేయండి. వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట, ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. ఇట్లా చివరి వరకు నడుము వరకు కూడా లోపలికి ఇట్లా డబల్ ఫోల్డ్, ఇట్లా ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసేసారు అనుకోండి, వాళ్ళకి గుచ్చుకోకుండా నీట్గా కొంచెం కంఫర్ట్గా వేసుకుంటారు. ఓకేనండి. అలాగే అంతే అండి, ఇంకా టాప్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి, ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఓకేనండి. ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. ఇప్పుడు ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, సైడ్ అయితే ఇలా వచ్చింది. ఒకసారి టాప్ చూపిస్తాను ఎలా వచ్చిందో. నాకైతే బాగా నచ్చిందండి. పాపకు కూడా చాలా బాగుంది డ్రెస్ అనేది వేస్తే. ఈ కలర్ కాంబినేషన్ కానీ మోడల్ వైజ్ గా కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. సైడ్ కూడా చాలా నీట్ గా వచ్చింది. జిప్ అంతా కుట్టేస్తాం కదా, బాగుందండి. వీడియో అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.